రేవంత్ రెడ్డి ఇవాళ ఏపీకి వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కుమార్తె ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమాన గణాన్ని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా వైఎస్ఆర్ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజాభవన్లో అటు గాంధీ భవన్లో కార్యక్రమాలు తలపెట్టింది. ఇక ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్కు వెళ్లి అక్కడ వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గాంధీ భవన్కు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగే మంగళగిరికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇవాళ ఉదయం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకకాలంలో నివాళులర్పించనున్నారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య మనస్పర్ధలు తలెత్తాక ఇద్దరూ ఒకే సమయంలో ఇడుపులపాయలో వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ ఈసారి ఇద్దరూ ఒకే సమయంలో నివాళులర్పించనున్నారని కాంగ్రెస్ వర్గాలైతే తెలిపాయి. కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ముందుగా పంజాగుట్టలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత ప్రజాభవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుగానున్నారు. అనంతరం గాంధీ భవన్ లో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఏపీకి వెళ్లనున్నారు. ఏపీలో మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుగానున్నారు. అయితే ఇటు జగన్ కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు, కేవలం నివాళులు అర్పించి సైలెంట్ గా ఉందామని అనుకుంటున్నారు. షర్మిల మాత్రం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదివరకే పలువురు మంత్రులను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రండి అని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఈ రోజు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా కొంతమంది మంత్రులు వెళ్లనున్నారు. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకొని నిన్నటికి 3 సంవత్సరాలు ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఒక ట్వీట్ ను కూడా రేవంత్ రెడ్డి చేశారు. ఈ 3 సంవత్సరాల పాలన తనకు ఎంతో నచ్చిందని, తన జీవితంలో చాలా కీలకమైన సమయమని, తాను ఛార్జ్ తీసుకున్నటువంటి రోజును, అదేవిధంగా సోనియా గాంధీతోని తుక్కుగూడలో విజయబేరి సభను నిర్వహించడము, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ 3 విషయాలను తాను జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక రేపో మాపో ఢిల్లీ పెద్దలు కూర్చొని పిసిసి చీఫ్ గా కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.